టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్ మధ్య మరో అద్భుతమైన లీగ్ మ్యాచ్ జరిగింది. ఇదే ఈ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా జట్టుకు చివరి లీగ్ మ్యాచ్. ఒమన్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తూ 16.2 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌట్ అయింది. వసీం అలీ 32 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలింగ్లో యాడమ్ జంపా 4 వికెట్లు, గ్లెన్ మ్యాక్స్వెల్ 2 వికెట్లు తీస్తూ ఒమన్ బ్యాటింగ్ను పూర్తిగా కంట్రోల్ చేశారు. 104 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టు ఒమన్ బౌలర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. మిచెల్ మార్ష్ 33 బంతుల్లో 64 పరుగులు, 7 ఫోర్లు, 4 సిక్సర్లు. ట్రావిస్ రెడ్ 19 బంతుల్లో 32 పరుగులు. జాష్ ఇంగ్లిస్ 6 బంతుల్లో 12 పరుగులు, నాటౌట్. కేవలం 9.4 ఓవర్లలో 108/1 చేసి 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇది కేవలం విజయం మాత్రమే కాదు గైస్, ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తూ వరల్డ్ రికార్డ్ స్థాయి స్ట్రైక్ రేట్తో పరుగుల వరద పారించింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే సూపర్ 8 రేస్ నుంచి బయటపడిపోయింది. ఇలాంటి ప్రదర్శనను ముందే చేసి ఉంటే ఈరోజు ఆస్ట్రేలియా జట్టు సూపర్ 8లో ఉండేది అనే బాధ ప్రతి ఆస్ట్రేలియా ఫ్యాన్ హార్ట్లో ఉంది. ఒమన్ జట్టు విషయానికొస్తే గెలవలేకపోయినా బ్యాటింగ్లో, బౌలింగ్లో, పోరాటంలో చివరి బంతి వరకు ఫైట్ చేసింది. స్టేడియం పూర్తిగా హౌస్ఫుల్, పిచ్ కూడా మంచి సపోర్ట్ ఇవ్వడంతో ఈ మ్యాచ్ నిజంగా కాంటేదారుగా మారింది. ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లోనూ వెళ్లిపోతూ దుమ్ము దులిపే ప్రదర్శన ఇచ్చి టీ20 వరల్డ్ కప్కి గుడ్ బై చెప్పింది. లీగ్ మ్యాచ్లు ఇవాల్టితో పూర్తిగా ముగిశాయి. ఇవే ఫైనల్ లీగ్ మ్యాచ్లు. ఈ రోజు నుంచే సూపర్ 8 మ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ ఈజ్ ఈక్వల్ టు డూ ఆర్ డై, ప్రతి బాల్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ బీట్. గైస్, టీ20 వరల్డ్ కప్ అసలు రియల్ గేమ్ ఇప్పుడే మొదలైంది. సూపర్ 8లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ అంటే మాటలు కాదు, ఫైర్ వర్సెస్ ఫైర్, క్లాస్ వర్సెస్ క్రూరత. ఒకవైపు న్యూజిలాండ్ కూల్ మైండ్, పర్ఫెక్ట్ ప్లానింగ్, మరోవైపు పాకిస్తాన్ అన్ప్రెడిక్టబుల్, డేంజరస్, ఎక్స్ప్లోజివ్. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సెమీఫైనల్ రేస్లో భారీ అడుగు వేస్తుంది. ఓడిన జట్టు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్తుంది. ఇది కేవలం మ్యాచ్ కాదు గైస్, ఇది ప్రెస్టీజ్ ఫైట్. ఇది సూపర్ 8లో తొలి హెచ్చరిక మ్యాచ్. ఈ మ్యాచ్పై మీ అభిప్రాయం ఏమిటి? ఆస్ట్రేలియా ప్రదర్శనపై, ఒమన్ పోరాటంపై, ఎన్జెడ్ వర్సెస్ పీఏకే మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? కమెంట్లలో తప్పకుండా చెప్పండి గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.